ఎందుకు దాటలేదు మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు చూడొచ్చు వక్కలంక గ్రామ ప్రభ అయితే అక్కడి నుంచి వస్తుంది, కానీ కంజువర్లంక ప్రభ అయితే ఇక్కడే సెంటర్లో ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నారో మీకైనా తెలిస్తే నాకు డీటెయిల్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వక్కలంక ప్రభ రెండు ఇక్కడ సెంటర్లో కలుస్తుంది. ఈలోపు వక్కలంక గ్రామం ప్రభ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది, కానీ కొంజువార్లంక ప్రభ అయితే ఇంకా అక్కడే ఉంది. దీనికైనా మీకైనా తెలుస్తున్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలా కొంచెంసేపు అక్కడ ఉండి తర్వాత అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళాం, మీకు వెళ్ళేదారిలో చూపిస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మేము జగ్గన్న తోటకి వెళ్దాం అనుకున్నాం, కానీ మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ మేము ఇదే సెంటర్ నుంచి వెళ్ళాం, ఇప్పుడు బ్యాక్ నుంచి వెళ్తున్నాం. అలా ముక్కామల్ సెంటర్ దాటిన తర్వాత పెద్దపాలెం అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దాటిన తర్వాత పాలగూమి అని ఒక ఇంకో విలేజ్ ఉంటుంది అనమాట. ఈ పెద్దపాలెం పాలగూమి విలేజెస్ నుంచి కూడా ప్రభలు వెళ్తాయి. ఇంకో విషయం ఏంటంటే పాలగూమి ముందు ఒక సెంటర్ ఉంటుంది అనమాట, అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. మేము ఆ రోడ్లోనే వెళ్ళాం, కానీ ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. నేను ముందే చెప్పాను కదా, హైదరాబాద్ ట్రాఫిక్ మొత్తం మన కోనసీమ వచ్చేసిందని చెప్పి. మీరు చూడొచ్చు ఈ లొకేషన్ చాలా బాగుంది, ఎందుకంటే ఇల్లులు అంత అందంగా ఉన్నాయి, అట్లాగే పచ్చదనం కూడా అలాగే ఉందన్నమాట. లిటరల్లీ చెప్తున్నా కదా, అటుపక్క చెట్లు ఇటుపక్క చెట్లు, కొబ్బరి తోటల్లో కూడా ఇల్లులు ఉన్నట్టు అనిపించింది. అంటే అవి జనరల్గా కొబ్బరి తోట ఏం కాదు, ఇళ్ళ దగ్గర అంతలా కొబ్బరి చెట్లు ఉంటాయి అన్నమాట. కోనసీమలో మనం ఎక్కడ చూసినా ఇట్లాంటి అందాలు అయితే పక్కా ఉంటాయి అన్నమాట. అసలుకే మనం ఉన్నది అంబాజీపేట ఏరియా. అంబాజీపేటలో ఏమంటే మీ అందరూ తెలుసు, కొబ్బరికాయల బిజినెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే చెప్తున్నా కదా, కోనసీమ అంటే కొబ్బరి చెట్లు. నిజంగా చెప్తున్నాం కదా, ఎక్కువ చెప్తున్నాను మాకండి. నాకు కోనసీమలో నచ్చేది కొబ్బరి చెట్లు, మనుషులు. సో మేము వాళ్ళ ముందుకు వెళ్ళే దారిలో ఏంటంటే ఇంకొక ప్రభ కనిపించింది. ఈ ప్రభ కూడా మన జగ్గన్న తోటే వెళ్తుంది అనమాట. అందుకని చెప్పి జనం ఆ ప్రభను ఫాలో అవుతూ ఉన్నారు. మనం తెలుసుకుందాం. అలా యాక్చువల్గా ఇప్పుడు దాకా నేను ప్రభ దగ్గరికి వెళ్ళి జనంతో అంతలా మాట్లాడలేదు.